వెల్కమ్ టు న్యూస్ 360. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని హుస్సేన్ సాగర్ వైపే అన్ని దారులు వెళ్తున్నాయి. నిమజ్జనానికి వేలాదిగా గణనాథులు తరలి వస్తున్నారు. దాదాపు 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాల పర్యవేక్షణ చేస్తున్నారు. అటు హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది పహారా కాస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. ట్యాంకు బండిపై రద్దీ తగ్గించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 5 చెరువులు 73 నిమజ్జన కుంటలు ఏర్పాటు చేశారు. ఇక ట్యాంక్ బండ్, మండపాలు, చెరువుల దగ్గర కూడా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్లో దాదాపు ఇప్పటికు 30,000 విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం మీద 1,00,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు స్టార్ట్ అయినాయి. నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నగరంలోని హుస్సేన్ సాగర్ వైపే అందరూ తరలి వస్తున్నారు. నిమజ్జనానికి కూడా గణనాథులు వేలాదిగా తరలి వస్తున్నారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 3,000 మంది పహారా కాస్తున్నారు. అటు సమస్యాత్మక ప్రాంతాల అదనపు బలగాలను మోహరింపు చేశారు. ఇటు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేట్లు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు బాలాపూర్లో కూడా లడ్డు వేలం తర్వాత అక్కడ గణనాథుడు కూడా కదిలి రానున్నాడు. మొత్తం మీద చాలా చోట్ల ఈ లడ్డు వేలం పాట అయిపోగానే గణనాథులు తరలి రానున్నారు. ఈ సాయంత్రం కల్లా అన్ని ఏరియాలకు సంబంధించిన గణనాథుల నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మరి ఇప్పుడు భవితనాడు తెలుసుకుందాం. భవితో చెప్పండి. శ్రీనివాస్ 6:30 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణనాథుడి యొక్క శోభాయాత్ర ప్రారంభించారు. మొదట 7 గంటలకు ప్రారంభిద్దామంటున్నారు. ఈ గణనాథుడి యొక్క శోభాయాత్ర అనుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నానికి క్రేన్ 4 దగ్గరికి గణేశుడు చేరుకున్నారు. అటు
ఎన్టీఆర్ మార్గ్ కానీ ఎటువైపు చూసినా కూడా గణపతులు గణనాథులు కొలువు తీరారు. ఇటు సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర కూడా అదేవిధంగా శోభాయాత్ర జరుగుతోంది. మొత్తం మీద హైదరాబాద్ జంట నగరాలు, సికింద్రాబాద్ జంట నగరం ఎక్కడ చూసినా కూడా గణనాథులు తరలి వస్తున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మరి ఇప్పుడు భవితున్నట్టు తెలుసుకుందాం. అయితే ఏంటి శోభాయాత్ర, మహాగణపతి శోభాయాత్ర ఎంతవరకు వచ్చింది, ఎన్ని గంటలకి ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది, మొత్తం మీద ఏ విధంగా జరుగుతోంది? రైట్ శ్రీనివాస్, ఇటు నగర వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికీ అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసి కనబడుతుంది. అయితే ఖైరతాబాద్ మహాగణనాథుకు సంబంధించి 7 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ దాదాపు అరగంట ముందే ఈ శోభాయాత్రను ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2.5 కిలోమీటర్ల పాటు కొనసాగే ఈ శోభాయాత్రకు సంబంధించి దాదాపు ఇప్పుడు ఖైరతాబాద్ ఏదైతే ప్రతిష్ఠించిన ప్లేస్ నుంచి ఇక 3 కూడలు ఉన్నటువంటి సెన్సేషియస్ థియేటర్ దాటి దాదాపు ఆ టెలిఫోన్ భవన్ వద్దకు పరికాసేపట్లో చేరుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే శోభాయాత్ర వడివడిగా సాగుతుందని చెప్పవచ్చు. ఎన్నో నృత్యాలు, ఆటపాటల మధ్య ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు మధ్య శోభాయాత్ర కొనసాగుతుంది. ఇంకా మిగతా శోభాయాత్రకు సంబంధించి మిగతా అన్ని నిమజ్జనాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఇంకా దాదాపుగా కొన్ని వేల మంది సిబ్బందితో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం పోలీసు ఆధీనంలోకి వెళ్లిపోయినాయని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాలు దాదాపుగా 733 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే సిపిసివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా ప్రతి గంటకు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సీఎం కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దాదాపు నగర వ్యాప్తంగా కూడా వేల మంది పోలీస్ బందోబస్తుల మధ్య నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగుతుంది. ఇక మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి వస్తే ఫస్ట్ మొదట దాని యొక్క నిమజ్జనం కంప్లీట్ అయితే కనుక వేరే వాటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 1 నుంచి 2 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మ ఒడికి చేరాలని చెప్పేసి వాళ్ళు ఒక ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. 1 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా మా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని ఆ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా తర్వాత మిగతా నిమజ్జనానికి అన్నిటికీ కూడా ఈజీగా లైన్ క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే దాని యొక్క ట్రాఫిక్ రూల్స్ ను కూడా ఇప్పటికే వాళ్ళు డైవర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ శోభాయాత్ర జరిగే 2.5 కిలోమీటర్ల మేర ఎలాంటివి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్ర జరిగే సందర్భంలో ఎక్కడ ఇట్లా చెట్లు కావచ్చు, వైర్లు కావచ్చు, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు అధికారులు. ప్రస్తుతం అయితే ఈ శోభాయాత్ర సాఫీగా కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు చేయడానికి దాదాపు 35 ట్రైన్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నట్టు కనబడుతుంది. దాదాపు ఓవరాల్ గా మనం జంట నగరాలు చూసినట్లయితే 733 పైగా ట్రైన్లను ఏర్పాటు చేశారు. మినీ పాండ్స్, చెరువులు దాదాపు అన్ని కూడా నిమజ్జన కార్యక్రమాలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసుకున్నారు అధికారులు. ఇంకా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు చేసే నగరం నలువైపులా వచ్చేటువంటి విగ్రహాలకు మాత్రం ఎక్కడికక్కడే వాళ్ళు ఏ విగ్రహాన్ని ఎటు మరలించాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళొక డైరెక్షన్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఆ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి 4వ నెంబర్ ట్రైన్ వద్దకు మహాగణనాథుడు చేరుకొని అక్కడ 4వ నెంబర్ ట్రైన్ వద్ద గంగమ్మ ఒడికి చేరే అవకాశం నాకు తెలుస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, శానిటైజ్ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, టీ టీమ్స్ కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ వచ్చేటువంటి భక్తులకు నిమజ్జన కార్యక్రమాలను చూసేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారో. త్రాగునీటి సదుపాయం కూడా, మొబైల్ టాయిలెట్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో ఇటు మెట్రో కూడా దాని యొక్క సమయం పొడిగించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 50కి పైగా బస్సులు కేవలం ట్యాంక్ బండ్ వద్దకి నిమజ్జన కార్యక్రమాలు వీక్షించేందుకు ఆర్టీసీ కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ రోజు జరిగే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 2 రోజుల ముందే ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్టు. బయట మొత్తం మీద అనుకున్న విధంగానే మధ్యాహ్నానికి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అవకాశం కనిపిస్తుందా? అటు బాలాపూర్ గణేష్ ఎన్ని గంటలకి అక్కడి నుంచి బయలుదేరనున్నాడు? ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడు కూడా ఖచ్చితంగా అనుకున్న టైంలో ఖచ్చితంగా గంగమ్మ ఒడికి చేరన్నారు. ఎందుకంటే మనం గత సంవత్సరం చూసినట్లయితే దాదాపు 1 గంట ప్రాంతంలో మహాగణనాథుడు ఖచ్చితంగా నిమజ్జనం పూర్తి చేసుకోవాలని చెప్పేసి అధికారులు భావించారు. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా 1 గంటల నుంచి 2 గంటల 1 గంటలకు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నటువంటి మహాగణనాథుడి యొక్క
శోభా యాత్ర అక్కడ పూజా కార్యక్రమాల అనంతరం దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. సో ఈ రోజు కూడా అనుకున్న దానికంటే ముందే శోభాయాత్ర ప్రారంభించిన నేపథ్యం కనబడుతుండటంతో ఇప్పటికే అది దాదాపు ఇప్పుడు కేవలం 8:15 అవుతుంది. కానీ ఇప్పటికి దాదాపు అది టెలిఫోన్ భవన్ దగ్గర ఉన్నటువంటి మూడు కూడలు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్న సందర్భం కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అనుకున్న దానికంటే ముందే కూడా ఇది రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలాపూర్ సంబంధించి కూడా కొద్దిసేపటికే ముందస్తు చేసేటువంటి పూజలు అర్చన కార్యక్రమాలు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో లడ్డు వేలం పాట కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లడ్డు వేలం పాటకు సంబంధించి కూడా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అధికారులు. దానికి సంబంధించిన వేలం పాటలో పాల్గొనే భక్తులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవడంతో పాటు వాళ్ళు కొంత మేరకు అడ్వాన్స్ కూడా కట్టాలని చెప్పేసి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గత ఏడాది దాదాపు 27 లక్షలు పలికినటువంటి బాలాపూర్ లడ్డు ఈసారి 30 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మనం హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే గణేష్ ఉత్సవాలు వచ్చినాయంటేనే ప్రతి ఒక్కరు హైదరాబాద్ గుర్తుకొస్తుంది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ కు ఒక విశిష్టత ఉంటే బాలాపూర్ కు మరో విశిష్టత అని చెప్పుకోవాలి. హైదరాబాద్ గణనాథుడు బడా గణనాథుడు అయితే బాలాపూర్ లడ్డు ఒక విశిష్టత అని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్ మాత్రం ఈసారి మరొక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి శనివారం అంటే 7వ తారీఖు వినాయక చవితి రావడము, 17న నిమజ్జన కార్యక్రమాలు ఉండడము, ఈసారి అక్కడ ఏదైతే హైదరాబాద్